నెక్స్ట్ వన్. నవ్ ఇక్కడ చూడండి సార్, 1 మైనస్ 1 మైనస్. నవ్ ఇక్కడ చూడండి, ఇక్కడ హారము వాల్యూ తగ్గింది. హారం వాల్యూ తగ్గితే భిన్నం వాల్యూ పెరుగుతుంది. రైట్, 1 ప్లస్ సమ్ వాల్యూ. కాబట్టి 1 మైనస్ గ్రేటర్ దాన్ 1 అంటే ఇది 1 కంటే ఎక్కువ. సో 1 మైనస్ 1.2 ఆన్సర్ ఎంత? నెగటివ్. ఆన్సర్ ఏమొస్తుంది? వాల్యూ నెగటివ్ వాల్యూ వస్తుంది. కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసేసాను. అందరికీ అర్థమైంది కదా సార్? పాజిటివ్ ఎందుకు తీసేశాను? 1 మైనస్ ఉన్నది. 1 మైనస్ హారం వాల్యూ తగ్గితే ఫ్రాక్షన్ వాల్యూ పెరుగుతుంది. ఇది మొత్తము 1 కంటే ఎక్కువ. 1 మైనస్ గ్రేటర్ దాన్ 1. కాబట్టి ఆన్సర్ ఎంత? నెగటివ్. ఆన్సర్ -1/2 అయి ఉండొచ్చు, లేకపోతే 1 రైట్ ప్లస్ అయి ఉండొచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్. నవ్వు ఇక్కడ ఐదర్ మీరు కింద నుంచి పైకి వాల్యూలు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి, ఆర్ ప్రాబబ్లీ మీకు ఇంకో ఓకే ఫస్ట్ చెప్పే ముందు ఇది చెప్తాను సార్. 1 మైనస్ ఇది చూడండి సార్. 1 మైనస్ 1/5 ఎంత? 4/5. 4/5 పైకి వెళ్తే ఎంత అవుతుంది? 5/4. 1 మైనస్ 5/4 ఎంత? 1/4. 1/4 ఇక్కడ మీరు ఇక్కడ నేను నీట్గా ఇక్కడ రాస్తాను. 1 మైనస్ 1/5. ఇదే కదా సార్. మొత్తం ఎన్ని నెగటివ్లు ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 5 నెగటివ్లు ఉన్నాయి. 1 2 3 4 5 నెగటివ్లు. రైట్, సింపుల్గా కింద నుంచి పైకి రాసే పద్ధతి. ఫస్ట్ ఈ భిన్నం రాయండి. ఇది 1, ఇది 5. మొత్తం ఎన్ని నెగటివ్లు ఉన్నాయి? 5 నెగటివ్లు ఉన్నాయి. 5 నెగటివ్లు రాయండి. అన్ని నెగటివ్లు. 5 మైనస్ 1 4. 4 మైనస్ 5 -1. -1 మైనస్ 4 -5. -5 ప్లస్ 1 -4. -4 ప్లస్ 5 ఇది 1. ఆన్సర్ ఎంత? -1/4. చూడంగానే ఆన్సర్ వచ్చింది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సార్. ఫస్ట్ మనకు ఫ్రాక్షన్లో ఉన్న వాల్యూ ఎంత? 1/5. ఇక్కడ 1 రాసాను, ఇక్కడ 5 రాసాను. రైట్, వాటి మధ్య మనము ఏం చేయాలి? 1 మైనస్ 1/5 అంటే 5 మైనస్ 1 4/5. 5 మైనస్ చేయాలి కదా సార్. ఎన్ని మైనస్లు ఉన్నాయి? 1 2 3 4 5. 1 2 3 4 5 5 రాశాను. 5 మైనస్ 1 4. 4 మైనస్ 5 -1. -1 మైనస్ 4 -5. -5 ప్లస్ 1 ఎంత? -4. -4 ప్లస్ 5 1. ఆన్సర్ ఎంత? 1/-4. 1/-4 ఆన్సర్ ఎంత? రైట్, 1/-4 ఆన్సర్ ఎంత? ఇది. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ క్లియర్ అయ్యిందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. రైట్, ఐడియా అందరికీ క్లియర్ అయింది కదా సార్. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 1/1 మైనస్ 7/13 అని ఉంది. దీని ఆన్సర్ ఎలా కనుక్కుంటాము? 1/1 మైనస్ ఫస్ట్ ఫ్రాక్షన్ ఏముంది? భిన్నం ఏముంది? 7 13. ఎన్ని మైనస్లు ఉన్నాయి? 1 2 3. 1 2 3. 13 మైనస్ 7 6. 6 మైనస్ 13 -7. -6 -7 -13 -6 -13. Are you all with me? Right? Are you all with me? So -13/-7. -13/-7. మైనస్ ఉన్నప్పుడు లాజిక్ అందరికీ క్లియర్ అయిందా? అన్ని మైనస్లు రాసుకుంటూ వెళ్ళండి సార్. వీటి రెండింటి మధ్య ఈ మైనస్ చేయాలి, వీటి రెండింటి మధ్య ఈ మైనస్ చేయాలి, ఈ రెండింటి మధ్య ఈ మైనస్ చేయాలి, ఈ రెండింటి మధ్యలో ఈ మైనస్ చేయాలి, ఈ రెండింటి మధ్యలో ఈ మైనస్ చేయాలి. -4 -5. సో -4 -5 5. 5 -4 ఎంత? 1. మైనస్ చేసినప్పుడు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ పద్ధతి, సాల్వ్ చేసే పద్ధతి. నవ్వు ఇక్కడ కూడా చూడండి సార్. రైట్, 1 -1 రైట్, అండ్ సో ఆన్ అప్ టు ఎన్ని యాక్చువల్గా భిన్నం ఏముంది? 2/7 ఉంది. భిన్నం ఏముంది? 2/7 ఉంది. ఎన్ని మైనస్లు ఉన్నాయి? 1 2 3 4 5 6.
1 2 3 4 5 6 7 minus 2 7 minus 2 వాల్యూ ఎంత 5 5 minus 7 minus 2 minus 5 minus 2 minus 7 minus 7 of minus 2 ఇదంతా minus 5 minus 5 of minus 7 ఇది 2 2 minus of minus 5 7 ఆన్సర్ ఎంత 7/2 ఆన్సర్ ఎంత 7/2 ఆర్ యూ ఆల్ విత్ మీ రైట్ ఇంకో పద్ధతి ఉంది అది ఆల్మోస్ట్ దీనికంటే కొంచెం ఎక్కువసేపు పడుతుంది అందుకే నేను ఆ పద్ధతి చెప్పట్లేదు ఆ పద్ధతి ఏంటి సార్ 1 మైనస్ ఆప్షన్ నుంచి వెళ్తే 1 మైనస్ 7/2 ఈజ్ 1/1 మైనస్ బై 1 మైనస్ అలా ఇది 5/2 మళ్ళీ మైనస్ తీసుకొని వస్తాం కొంచెం టైం కన్జ్యూమింగ్ కాబట్టే నేను ఆ ప్రాసెస్ చెప్పట్లేదు నవ్వు ఇక్కడ చూడండి సార్ నేను ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేయొచ్చా అందుకే మీకు ఇనీషియల్గా చెప్పింది హారము వాల్యూ తగ్గుతుంది హారము వాల్యూ తగ్గితే వాల్యూ పెరుగుతుంది 1 మైనస్ ఈ 1 మైనస్ ఇది గ్రేటర్ దాన్ 1 రైట్ ఇక్కడ హారము తగ్గుతుంది వాల్యూ పెరుగుతుంది అలా మీరు ఆన్సర్ ఆప్షన్లు వేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ అందరికీ లాజిక్ అర్థమైంది అనుకుంటా నవ్వు ఇక్కడ చూడండి సార్ 1 మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ఇక్కడ ఏమీ చేయొద్దు జస్ట్ భిన్నము పైన ఏ సింబల్ ఉందో అదే పెట్టుకోండి భిన్నము లవము 1 ఇక్కడ ప్లస్ ఫస్ట్ ప్లస్ ఉంది దాని తర్వాత మైనస్ ఉంది ఫస్ట్ ప్లస్ ఉంది దాని తర్వాత ప్లస్ ఉంది దాని తర్వాత మైనస్ ఉంది రైట్ మనం పైనుంచి కిందకు చేసే బదులు లెఫ్ట్ నుంచి రైట్కి చేస్తున్నాం అంతే రైట్ ఇలా చేసుకుంటూ వచ్చే బదులు కింద నుంచి పైకి లెఫ్ట్ నుంచి ఐడర్ రాసుకుంటున్నాను ఇది 1 and 5 ఇక్కడ ప్లస్ ఉంది 1 5 మధ్యలో ప్లస్ మళ్ళీ ఒక మైనస్ ఉంది మళ్ళీ ఒక ప్లస్ ఉంది మళ్ళీ ఒక ప్లస్ ఉంది మళ్ళీ ఒక మైనస్ ఉంది 1 plus 5 6 6 minus 5 1 plus 6 7 plus 1 8 మైనస్ ఈ రెండిటికి మధ్యలో ఈ ప్లస్ యూజ్ చేయండి ఈ రెండిటి మధ్యలో ఈ మైనస్ యూజ్ చేయండి 5 ప్లస్ 1 ఎంత 6 మైనస్ 5 ఎంత 1 ప్లస్ 6 ఎంత 7 ప్లస్ 1 ఎంత 8 మైనస్ 7 ఎంత 1 ఆన్సర్ ఎంత 1/8 అందరికీ ఈ లాజిక్ అందరికీ క్లియర్ అయిందా జస్ట్ లాస్ట్ భిన్నం తీసుకోండి సార్ లాస్ట్ భిన్నం తీసుకొని రైట్ ఇక్కడ ప్లస్ ఉంది ఈ రెండిటి మధ్య ప్లస్ చేయండి దాని తర్వాత మైనస్ ఉంది ప్లస్ తర్వాత మైనస్ తర్వాత ప్లస్ ఉంది ప్లస్ తర్వాత మళ్ళీ ప్లస్ ఉంది ప్లస్ తర్వాత మైనస్ ఉంది ఈ రెండిటి మధ్యలో ఏ ఆపరేషన్ చేయాలో వాడు చెప్పాడు ప్లస్ 5 plus 1 6 ఈ రెండిటి మధ్యలో మైనస్ 6 మైనస్ 5 1 ప్లస్ 6 ఏమో 7 ప్లస్ 1 ఏమో 8 మైనస్ 7 ఏమో 1 కాబట్టి ఆన్సర్ ఎంత 1/8 అందరికీ లాజిక్ అర్థమైందా